కొత్త బండి దాని అయితే రీడింగ్ ఒకసారి ఒక 10,000 లోపల ఇది వస్తున్నా. ఇక్కడ రా నార్కల్ ప్రజానికానికి అందరికీ పత్రిక తరపు నుంచి అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి కళ్యాణ్ యాదవ్, నార్కల్ ట్రాఫిక్ ఎస్ఐ. నేను నార్కల్ ట్రాఫిక్ నందు గత సంవత్సరం నుంచి ఇక్కడనే వర్క్ చేయడం జరుగుతుంది. మన నార్కల్లో దినదిన అభివృద్ధి చెందుతుంది. దీనికి అనుగుణంగా మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ గిట్ట నడుస్తున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా ప్రజలు గిట్ట సహకరించాలనుకుంటున్నాం. నిన్న ఈవినింగ్ సెషన్లో ఎస్పీ గారి సూచనల మేరకు ఒక స్పెషల్ రైడ్ నిర్వహించడం జరిగింది. అందులో ఎస్పెషల్లీ అమాయకమైన చిన్నపిల్లలను దృష్టిలో పెట్టుకొని స్కూల్ ఆటోలను, స్కూల్ బస్సులను త్వరగా తనిఖీ చేయడం జరుగుతుంది. నేను ఈవినింగ్ 4 గంటల సమయంలో స్కూల్ అయిపోయిన తర్వాత ఒక ఆటో హనీఫ్ అనే వ్యక్తి ఒక ఆటో తీసుకొని శ్రీపురం చౌరస్తకు వచ్చింది. అక్కడ చూడంగా నేను ఆశ్చర్యానికి గురించిన పరిస్థితి ఏర్పడింది. తన ఆటోలో 1+4 అంటే ఒక డ్రైవరు ప్లస్ 4 కూర్చోబెట్టుకునే కెపాసిటీని కాకుండా ఒకటేసారి 25 మందిని 1+4 1+24 25 మందిని ఎక్కించుకుందండి. అమాయకమైన ప్రజలు, అమాయకమైన చిన్నారులను వాళ్ళను ప్రాణాల మీద పనిచేయడం ఆ విధంగా చేయడం జరిగింది. అందరికీ దాన్ని ఎమ్మడి తక్షణమే సీజ్ చేసేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. దాంతోపాటు ఫైన్ గిట్ వేసాము. హనీఫ్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి తన కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరిగింది. కొంతమంది పేరెంట్స్ గిట్ట కాల్ చేస్తే వాళ్ళ గిట్ట చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇందులో పాత్ర ఎవరు వహించాలంటే తల్లిదండ్రులు వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు తెలియకుండా ఆటో ఎక్కడం జరగదు. ఆటో అనేది ఇంటింటికి తిరిగి ఎక్కించుకోవడం జరుగుతుంది. ఆటో ఎక్కేటప్పుడు ప్రతి ఒక్క పర్సన్ ఎక్కడ ఎక్కుతున్నాడో, ముందర కూర్చుంటా ఇంకే కూర్చుంటున్నాడు అనేది తల్లిదండ్రులకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇదేంటంటే తల్లిదండ్రులకు తెలిసి చేస్తున్న తప్పు. వారి యొక్క పిల్లల మీద వాళ్ళకి ఖచ్చితంగా బాధ్యత వహించాలి. వాళ్ళ పిల్లలను జాగ్రత్త చూసుకునే బాధ్యత వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులను ఈ పత్రికా పక్షం తరఫున తెలియజేసిన కనుక ఫస్ట్ మీ పిల్లల సంరక్షణ అనేది మీదే బాధ్యత. మేము రోడ్డు మీదకి వచ్చిన తర్వాత వాళ్ళని ఎలా విధంగానైనా ఆటో వాళ్ళకు కఠినమైన చర్యలు తీసుకొని ఏదో విధంగా క్రమశిక్షణ పెట్టడం జరుగుతుంది. కానీ గల్లీలలో బట్టి వెళ్ళేటప్పుడు చూసేది మొత్తం తల్లిదండ్రులే కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు ఈ విషయం వల్ల బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాళ్ళు ముందడుగు వేసేసి ఇలాంటి ఆటోలను ఎంకరేజ్మెంట్ చేయడానికి కోరుతున్నాం. నిన్న